నమస్తే, వెల్కమ్ టు తొలి వెలుగు. ఇప్పుడు నేను చెప్పబోయే వార్త సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఒక చేదు వార్త. ఇక మధ్యతరగతి ప్రజల మీద మరో భారం పడబోతుంది. ఇప్పటికే పండగల సీజన్, దసరా రాబోతుంది, దీపావళి రాబోతుంది, అనంతరం సంక్రాంతి రాబోతుంది. వరుస పండగ సీజన్లో సామాన్లపై మరొక భారం పడబోతుంది. ఒక్కసారిగా వంట నూనెల ధరలు పెరగబోతున్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ప్రజలు వర్షాలతో అల్లాడిపోతున్నారు. ఇక సామాన్యులంతా కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటువంటి సమయంలో ఇక నిత్యావసర సరుకులు పెరగడం అనేది సామాన్యుల మీద మరొక అదనపు భారంగా చెప్పుకోవచ్చు. ఒక్కసారి వంట నూనె ధరలు ఏ మేర పెరిగిపోతున్నాయి, అసలు కారణాలేంటి, ఒక్కసారి ఆ డీటెయిల్స్ చూద్దాం. సామాన్యులకు బిగ్ షాక్ తలనుంది. ఓవైపు వర్షాలతో అల్లాడిపోతున్న ప్రజలకు నిత్యావసర ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సామాన్యులకు మరో బిగ్ షాక్ తగలనుంది. మరికొన్ని రోజుల్లో పండగల సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో మధ్యతరగతి ప్రజలను ఎత్తిన మరో భారం పడేలా ఉంది. వంట నూనెల ధరలో పెరగబోతున్నట్టుగా తెలుస్తోంది. మధ్యతరగతి ప్రజలపై మరో పిడుగు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. వంటింటి ఖర్చు ఇకపై మరింత పెరగబోతుంది. ముడి, రిఫైన్డ్ వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని కేంద్ర సర్కార్ ఒకేసారి 20% వరకు పెంచడంతో ఆ మేరకు వంట నూనెల రేట్లు పెరగనున్నాయి. ఫామాయిల్, సోయా, సన్ఫ్లవర్ సహా వివిధ రకాల వంట నూనెలపై ఈ భారం పడబోతుంది. వీటి ముడి నూనెలపై ఇప్పటి వరకు సుంకం లేదు. అలాంటిది ఇప్పుడు ఏకంగా 20% విధించడంతో పేద మధ్యతరగతి ప్రజలు జేబులకు చిల్లుపడబోతుంది. చౌక దిగుమతుల కారణంగా విదేశాంగ నూనె చౌక దిగుమతుల కారణంగా దేశీయంగా నూనె గింజల ధరలు పడిపోతున్న నేపథ్యంలో స్థానిక రైతులకు ప్రయోజనం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రిఫైన్డ్ ఫామ్ ఆయిల్, సోయా, సన్ఫ్లవర్ వంట నూనెలపై గతంలో 12.5% దిగుమతి పన్ను విధించేది. కానీ ఇప్పుడు దీనిని 20% పెంచి 32.5% పెంచేసింది. మూడు నూనెలపై సుంకాన్ని 27.5%కి, రిఫైన్డ్ నూనెలపై కస్టమ్ డ్యూటీని 35.75%కి పెరిగింది. ఈ నిర్ణయంతో అన్ని రకాల ఆయిల్స్ ధరలు లీటర్పై ఒక్కసారిగా 15 నుంచి 20 రూపాయల వరకు పెరిగినాయి. ప్రస్తుతం ఫామ్ ఆయిల్ 100 నుంచి 115, సన్ఫ్లవర్ నూనె 115 నుంచి 130, 140 వరకు పెరిగే అవకాశం ఉంది. ఇక వేరుశెనగ నూనె 155 నుంచి 165కు పెరిగే అవకాశం ఉంది. దీంతో పాటు పూజలకు ఉపయోగించే నూనెలను 110 నుంచి 120 వరకు పెంచే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ ధరలతో సామాన్య ప్రజలు ఇబ్బంది పడక తప్పదని విమర్శలు సైతం వస్తున్నాయి. ఒక్కసారి ఇదే అంశం మీద మరి సీనియర్ బిజినెస్ ఎక్స్పర్ట్ రాజ్ కుమార్తో మాట్లాడదాం. రాజ్ కుమార్తో మాట్లాడి కొన్ని ఆ డీటెయిల్స్ తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరగబోతుంది, నిజంగా ఫామ్ ఆయిల్కి సంబంధించి ఆ నూనె రేట్లు పెరగబోతున్నాయా? సీనియర్ బిజినెస్ ఎక్స్పర్ట్ రాజ్ కుమార్ ప్రస్తుతం మనతో పాటు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రాజ్ కుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. ఒక్కసారిగా వంట నూనె ధరలు పెరగబోతున్నట్టుగా తెలుస్తుంది. కేంద్రం సామాన్యుల మీద మరోసారి భారం మోపుతున్నట్టుగా వార్తా కథనాలు వస్తున్నటువంటి ప్రచారం. మరి ఈ నేపథ్యంలో నిజంగా సామాన్యులపై భారం పడే అవకాశం ఉందా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే లాస్ట్ వీక్ లో అంటే బుధవారం రోజు క్యాబినెట్ మీట్ జరిగింది. సో వంట నూనెలకు సంబంధించి ఎస్పెషల్ గా మనం అత్యధికంగా అంటే కూరగాయలు లేకుంటే ఇట్లాంటి నుంచి చేసేటువంటి అంటే సోయాబీన్ కానీ లేకుంటే సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఈ ఆయిల్ పామ్ ఆయిల్ మనం ఎక్కువగా విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాము. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి రైతులకు మద్దతు ధర రావడం లేదు. కాబట్టి రైతులకు మద్దతు ధర కల్పించకపోతే ఇప్పుడు ఈసారి నూనె గింజల ఉత్పత్తి కూడా బాగా తగ్గిపోయింది అనమాట. సో నూనె గింజల ఉత్పత్తి తగ్గింది, ఇంకోవైపు రైతులకు మద్దతు ధర రావడం లేదు, రైతులు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపడం లేదు అనేటువంటి ఉద్దేశంతో ఫ్యూచర్ లో దీని మీద క్రైసిస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి దాంతో సో ఇంపోర్ట్ డ్యూటీకి సంబంధించి కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంది క్యాబినెట్ మీటింగ్ లో లాస్ట్ బుధవారం. సో అది శుక్రవారం నుంచి ఒక గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది. సో దీని ప్రకారం చూసుకుంటే ఒక లీటర్ ఆయిల్ కి సంబంధించి 10 నుంచి 15 రూపాయలు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ రెండు రకాలు, ఒకటి రా మెటీరియల్ అంటే ముడి సన్ఫ్లవర్ ఆయిల్ కానీ పామ్ ఆయిల్ కానీ ఇంపోర్ట్ చేసుకుంటే ఇప్పటిదాకా దానిపైన ఎలాంటి ఇంపోర్ట్ డ్యూటీ లేదనమాట. సో అది ఉన్న ఫలంగా ఒక్కసారిగా దాన్ని 20%కి చేశారు. సో దాంతో పాటుగా అదనంగా మనకి ఇక్కడ లోకల్ ట్యాక్స్ లోకి వచ్చేసరికి అగ్రికల్చర్ సెస్ అనేది ఇంకొక 5% యాడ్ అవుతుంది. అంటే 20-25% వరకు మనకు అది పెరిగినట్టు, 0 నుంచి 25% దాకా పెరిగినట్టు. ఇక రిఫైన్డ్ ఆయిల్ అంటే మనం ప్యూరిఫై చేసిన తర్వాత రా మెటీరియల్ అంటే రా ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుని దాన్ని ప్యూరిఫై చేసిన తర్వాత రిఫైన్డ్ ఆయిల్ ఏదైతే ఉంటుందో దానిపైన ఇప్పటిదాకా
12.5% ఏదైతే ట్యాక్స్ ఉండేదో సో దాన్ని 32.5% చేయడం జరిగింది. అంటే ఒక రకంగా అంటే రైతులకు కొంత మద్దతు ధర కల్పిస్తున్నామని చెప్తూనే సామాన్యుని పైన మాత్రం విపరీతంగా భారం పడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే లీటర్ పైన 15 నుంచి 20 రూపాయలు పెరగడం అంటే అంత ఈజీ థింగ్ కాదు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 115, 120 రూపాయలు ఉంటే మరొక 15 యాడ్ అవడం అనేది మాత్రం కొంచెం వినియోగదారుల పరంగా కష్టంగానే ఉంది. దీంట్లో కూడా అంటే కొంత అంటే మనం చెప్పుకుంటే ఏంటంటే దీంట్లో రైతులకు సరే మద్దతు ధర కొంత పాజిటివ్ అవుతుంది అని చెప్పేసి ఈ ఎవరైతే ఇంపోర్టర్ సాల్వెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఉంటుంది, సో ఇంపోర్ట్ చేసుకునేటువంటి ఆయిల్ మర్చెంట్ అసోసియేషన్, సో వాళ్ళు ఏమంటున్నారంటే రైతులకు మద్దతు ధర ఉంటుంది, ఇటు మేము కూడా అంటే మాకు కూడా కొంచెం తక్కువ ధరకు డొమెస్టిక్ రైతులను ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుందని కొంత ప్రెజర్ చేసినట్టుగా కనబడుతుంది అసోసియేషన్. నెక్స్ట్ ఇందులో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఏంటంటే నెక్స్ట్ హర్యానా, మహారాష్ట్రలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి కాబట్టి అక్కడ మనం చూసాము చాలా పెద్ద ఎత్తున రైతుల ఉద్యమం హర్యానాలో చూసాము. కనీసం మినిమం మద్దతు ధర లేదు మా ఉత్పత్తులకు అనేటువంటి ఒక 1 year ఆల్మోస్ట్ రోడ్ల పైన రైతులు ఉన్నటువంటి పరిస్థితి ఉండేది. మహారాష్ట్రలో కూడా అదే సిచ్యువేషన్ ఉంది. సో కర్ణాటక రైతులు కూడా చేసినటువంటి నేపథ్యంలో యాజ్ ఆఫ్ నౌ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇలా రైతులను ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో అందులో భాగంగానే ఇంపోర్ట్ డ్యూటీస్ పెంచి ఇటు సామాన్యుని పైన భారం పడేస్తున్నారు అనేటువంటిది ఒక అదైతే నడుస్తోంది. కానీ రాజ్ కుమార్ గారు ప్రధానంగా కొంతమంది ఎవరైతే మధ్యవర్తులు ఉంటారో, ఇంకెవరైతే ఆ ఫామ్ ఆయిల్కి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూటర్స్, ఆ కంపెనీకి సంబంధించినటువంటి సిబ్బంది ఉంటారో వాళ్ళు కొంత సిండికేట్ అయినట్టు తెలుస్తుంది. గతంలో మొన్నటి వరకు ఒక 15 లీటర్ల క్యాను 1400, 1300కు వచ్చినైతే ఇప్పుడు దాదాపు 2000 వరకు కూడా దాన్ని బ్లాక్లో అమ్ముతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. సో ఇది నిజంగా వ్యాపారస్తులకు ఎట్లా చూడొచ్చు దీన్ని ఒక సిండికేట్గా ఏర్పడడం అనేది? ఖచ్చితంగా అంటే ఇది ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఇది ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ ఆయిల్ అంటే ఒక 1 month కి సరిపడా ఖచ్చితంగా స్టాక్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆల్రెడీ ఒక 1 month కి సరిపడా ఆర్డర్ చేసి ఉంటారు, వాళ్ళ దగ్గర స్టాక్ ఉంటుంది కాబట్టి ఇమ్మీడియట్ గా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఇదంతా కూడా కొత్తగా వచ్చేటువంటి స్టాక్ పైన ఆటోమేటిక్ గా రేట్ చేంజ్ అయిపోయి ఉంటుంది. బట్ వీళ్ళు ఏం చేస్తున్నారు, కావాలని కృత్రిమంగా కొరత సృష్టించి ఇంకా 10-20 రూపాయలు ఎక్కువ యాడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా కూడా ఏంటంటే మార్కెటింగ్ శాఖ కానీ లేకుంటే పౌర సరఫరాల శాఖ కానీ వీళ్ళందరూ కూడా దీని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రైస్ అనేది రేపు పెరుగుతుంది అనుకున్నప్పుడు ఏం చేస్తారు, స్టాక్ చేస్తారు. ఇంతకుముందు మనం ఉల్లిపాయలకు సంబంధించి కూడా సేమ్ సిచ్యువేషన్ చూసాము. ఉల్లిపాయలు కొంత పంట దెబ్బతిని ఉన్నప్పుడు కూడా సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. స్టాకిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటి వరకు ఉన్నటువంటి స్టాక్ ఏదైతే ఉందో దానికి ఆ ఏ ధర అయితే ఉందో దాని ప్రకారమే అమ్మాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎంఆర్పి ఆల్రెడీ ఒక ప్రోడక్ట్ తయారు చేసినప్పుడు అంటే అప్పుడు ఉన్నటువంటి రా మెటీరియల్ కాస్ట్ అనుగుణంగా ప్రోడక్ట్ తయారు చేస్తారు కాబట్టి ఏదైతే మనకు ఆ ప్రోడక్ట్ కాస్ట్ ఉందో ఎంఆర్పి ధర ఉందో దాని ప్రకారమే పాకెట్ మీద ఉన్న ధర ప్రకారమే అమ్మాల్సి ఉంటుంది. బట్ ఇప్పుడు కేంద్రం ఒక డెసిషన్ తీసుకుంది కాబట్టి ఇమీడియట్ గా మేము ధర మార్చేసి ఇస్తాము, మేము ఇంత అని చెప్తే అది కుదరని పరిస్థితి, కుదరదు కూడా. దీనిపైన ఖచ్చితంగా పౌర సరఫరాల శాఖ మార్కెటింగ్ విభాగం దాని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. బట్ మీరు అనేది నిజమే, ఇప్పటికే వైజాగ్ లో కొన్ని వార్తలు వస్తున్నాయి. వైజాగ్ కానీ లేకుంటే హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాలలో మేజర్ మండీస్ మార్కెట్స్ ఎక్కడ ఉంటాయి అక్కడ ఆల్రెడీ స్టాక్ లేదు అని బోర్డులు పెట్టినటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయని కొన్ని వినబడుతున్నాయి. సో ఇప్పటికే కొంత కృత్రిమ కొరత అయితే క్రియేట్ చేస్తున్న మాట వాస్తవమే. ఇప్పుడు ఇప్పటికే పండగ సీజన్ ఉంది తెలంగాణ వ్యాప్తంగా, అందరికి తెలుసు. ఓవైపు నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా, ఇక మరొక 15 రోజుల్లో బతుకమ్మ, దసరా, దీపావళి వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పిండి వంటలు ఎక్కువగా చేసుకుంటారు. ప్రతి ఒక్క పిండి వంటకి ఆ నూనె అనేది చాలా అవసరం. అటువంటి సమయంలో సామాన్యుల మీద ఈ భారాన్ని ఎలా జీర్ణించుకోవచ్చు సామాన్యులు? ఖచ్చితంగా మనం ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు జనరల్ గా మనకు కరోనా టైంలో చూస్తే అసలు మనకు ఎక్కడ కూడా ప్రొడక్టివిటీ లేదు, ఏమీ లేదు. అట్లాంటి సిచ్యువేషన్ లో కూడా అంటే ధరలు కొంచెం కూడా పెంచిన పరిస్థితి ఉండేది. సో ఇప్పుడు ఏంటంటే అంతా సవ్యంగానే నడుస్తుంది, సవ్యంగానే ఉంది. మీరన్నట్టుగా మొత్తం కూడా పండుగల సీజన్ వరుసగా ఇప్పటి నుంచి మొదలుకుంటే వినాయక చవితి నుంచి మొదలుకుంటే దసరా, తర్వాత దీపావళి, తర్వాత బ్యాక్ టు బ్యాక్ అంటే ఫెస్టివల్స్, ఈ నెక్స్ట్ 3 నెలలు అంతా కూడా పండుగల వాతావరణమే నెలకొని ఉంటుంది కాబట్టి సో వీటిని దృష్టిలో పెట్టుకున్నా సరే ఖచ్చితంగా అంటే ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ సరే రైతుకు కొంత మద్దతు ధర వస్తుంది, అది ఆహ్వానించదగ్గ విషయమే. బట్ సామాన్యునికి సంబంధించి ఇలా బ్లాక్ లో స్టాక్ చేయడం కానీ, ఇష్టానుసారంగా అంటే స్టాక్ లేదు అని చెప్పేసి నో స్టాక్ బోర్డులు పెట్టడం కానీ, రైతు జనాలు అంటే నార్మల్ కన్జ్యూమర్స్ ని దోచుకోవడం మాత్రం ఖచ్చితంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దీనిపైన ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఒక్కసారిగా 20%, 30% పెంచడం అనేది మాత్రం కొంచెం శోచనీయంగా ఉంటుంది. సరే అంటే ఇంపోర్ట్స్ తగ్గుతాయి, అంటే ఇంపోర్ట్స్ కొంచెం తగ్గడం వల్ల డొమెస్టిక్ గా కొంత లాభపడుతుంది అనుకున్నప్పుడు కూడా ఎంఆర్పి అనేది నిర్ణయించేటప్పుడు కూడా ఖచ్చితంగా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎంఆర్పి పైన కూడా కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కొంత చొరవ చూపాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో రైతులకు ఎంత మేర అంటే 100-200 రూపాయలు వచ్చినా కూడా ఇది కన్జ్యూమర్స్ దానికంటే ఎక్కువ రెట్టింపు పడుతుంది. రైతులకు మద్దతు ధర కల్పిస్తూనే
ఇటు కన్జ్యూమర్ ను కూడా దృష్టిలో పెట్టుకొని కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించి కన్జ్యూమర్ ను కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వాల మీదే ఉంటుందని చెప్పుకోవచ్చు. కేవలం ఒక పొలిటికల్ సినారియోని చూసుకోనో లేకపోతే ఇంకేదైనా సినారియో అసోసియేషన్ ఉంటుంది కదా, అసోసియేషన్ సినారియో చూసుకొని ప్రభుత్వాలు మాత్రం నిర్ణయం తీసుకోవడం మాత్రం శోచనీయంగానే చెప్పొచ్చు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ రాజ్ కుమార్ గారు, సీనియర్ బిజినెస్ ఎక్స్పర్ట్ రాజ్ కుమార్ క్లియర్గా చెప్తున్నారు. అటు హర్యానా ఆ ప్రాంతాల్లో ఎన్నికల నేపథ్యంలోనే కేంద్రం ఇటువంటి నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యపోలేదు, లేకపోతే నిజంగానే రైతుల మీద ప్రేమతో ఇటువంటి నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ సామాన్యుల మీద భారం మాత్రం పడబోతుంది. మధ్యతరగతి పేద కుటుంబాలకు వరుసగా పండగ సీజన్లు కావడంతో ఇక ఏ పండగ అయినా కూడా వంట నూనె అంటే పిండి వంటలు లేకుండా ఏ పండగ జరగదు. వరుసగా దీపావళి రాబోతుంది, దసరా, ఆ తర్వాత సంక్రాంతి. సో ఇటుగా వరుసగా ఒక 2-3 నెలల పాటు కంటిన్యూగా పండగలు ఉండడం ఇప్పుడు సామాన్యుల మీద ఈ యొక్క పెరుగుతున్నటువంటి వంట నూనెల ధర ఒక రకమైనటువంటి భారంగా భావించవచ్చు. వైపు తెలంగాణ, ఏపీలో వరద బీభత్సం సృష్టించింది. వరద బీభత్సానికి ఇక రాష్ట్రాలన్నీ కూడా అతలాకుతలమయ్యాయి. సామాన్యుల బ్రతుకులో చిందరవందరంగా మారినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో సామాన్యుల మీద మరొక భారం అనేది ఒక బ్యాడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు, ఒక బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి ఎవరైనా కాలర్స్ సామాన్యులు ఎవరైనా తొలి వెలుగుతో మాట్లాడాలనుకున్నా మా తొలి వెలుగు స్క్రీన్ మీద మా వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది. మీ యొక్క ఒపీనియన్ని తెలియజేయండి. ప్రభుత్వానికి మా వంతుగా మీ ఒపీనియన్ని మధ్యవర్తిగా చేరవేసే ప్రయత్నం చేస్తాం. అసలు వంట నూనె ధరల మీద సామాన్యులుగా మీరు ఏమనుకుంటున్నారు? ప్రభుత్వాలు ఇలా ఇష్టానుసారంగా పెంచడాన్ని మీరు స్వాగతిస్తున్నారా, లేక రైతుల పక్షాన్ని నిలబడుతూ రైతులకు మద్దతు ధరలో భాగంగానే ఈ యొక్క నూనె ధరలు పెంచుతున్నాం అన్నటువంటి మాటలు మీరు స్వాగతిస్తున్నారా? దేన్ని స్వాగతిస్తున్నారు? మీరు దేన్ని ప్రశ్నించాలనుకుంటున్నారు? ఏదైనా మీ ఒపీనియన్ తెలియజేయాలనుకుంటే తొలి వెలుగు స్క్రీన్ మీద మా వాట్సాప్ నెంబర్ ఉంది, ఆ వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి, మాతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి. ఆ లోపల ఒక్కసారి వంట నూనెలకు సంబంధించినటువంటి మరింత పూర్తి డీటెయిల్స్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం, బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఎస్, చౌక దిగుమతుల కారణంగా దేశీయంగా నూనె గింజల ధర పడిపోతున్న నేపథ్యంలో స్థానిక రైతులకు ప్రయోజనాన్ని కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రిఫైన్డ్ పామ్ ఆయిల్, సోయా, సన్ఫ్లవర్ వంట నూనెలపై గతంలో 12.5% దిగుమతి పన్ను విధించేది. కానీ ఇప్పుడు దీనిని 20% పెంచి 32.5% పెంచేసింది. మూడు నూనెలపై సుంకాన్ని 27.5%కి, రిఫైన్డ్ నూనెలపై కస్టమ్స్ డ్యూటీని 35.75%కి పెరిగింది. ఇక ఈ నిర్ణయంతో అన్ని రకాల ఆయిల్స్ ధరలు లీటర్పై ఒక్కసారిగా 15 నుంచి 20 రూపాయలు పెరగనున్నాయి. ప్రస్తుతం ఫామ్ ఆయిల్ 100 నుంచి 115, సన్ఫ్లవర్ నూనె 115 నుంచి 130, 140 అమ్మినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక వేరుశెనగ నూనె 155 నుంచి 125 వరకు అమ్మే అవకాశం ఉంది, పెరిగే అవకాశం ఉంది. దీంతో పాటు పూజలకు ఉపయోగించే నూనె 110 నుంచి 120 వరకు పెరిగే ఛాన్స్ ఉంది. ఇక ఈ ధరలతో సామాన్య ప్రజలు ఇబ్బంది పడక తప్పదనే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ప్రపంచంలోనే అతిపెద్ద వంట నూనెల ఎగుమతిదారుగా భారత్ ఉంది. అయితే దేశంలో నూనె గింజల ధరలు క్షీణిస్తున్న నేపథ్యంలో రైతుల్ని ఆదుకునే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని 20% పెంచినట్లుగా తెలుస్తుంది. ఈ నిర్ణయంతో రైతులకు మేలు జరగనుంది. అయితే ఇంపోర్ట్ ట్యాక్స్ పెంపు ఉంటుందంటూ నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి వివిధ దేశాల నుంచి నూనెలను దిగుమతి పూర్తయిన తర్వాత రిఫైనర్లకు చేరుకొని వాటిని ప్యాకింగ్ చేయడానికి కొంత సమయం పడుతుంది. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కొత్త స్టాక్ మీద మాత్రమే ధరలను సవరించాలి. కానీ ప్రస్తుతం మార్కెట్లో నిల్వ ఉన్న నూనెలపైన కూడా కొంతమంది వ్యాపారులు అడ్డగోలుగా ధరలు పెంచి విక్రయిస్తున్నటువంటి పరిస్థితి. ఇక నూనెల దిగుమతులపై 20% సుంకం పెంచుతున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి ప్రకటించింది. అది ఇంకా పూర్తి స్థాయిలో అమలులోకి రాలేదు. కానీ డీలర్లు సిండికేటెడ్గా మారిపోయి నూనెల అమ్మకాలు 2 రోజుల పాటు నిలిపేసి కృత్రిమ డిమాండ్ను సృష్టించారు. శని ఆదివారాల్లో నూనె అమ్మకాలు లేవంటూ చిరు వ్యాపారులకు వర్తమానం పంపించారు. అసలే వినాయక చవితి సంబరాల్లో భాగంగా చాలా చోట్ల అన్ని అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. వాస్తవానికి కేంద్రం ప్రకటించింది లూజ్ ఆయిల్పై, అంటే ట్యాంకర్ల ద్వారా గుజరాత్, ముంబై, కాకినాడ వంటి పోర్టులకు వచ్చే నూనెల్ని బడా వ్యాపారులు ఫిల్టర్ చేసి ప్యాకెట్లు, డబ్బాల రూపంలో సరఫరా చేస్తుంటారు. ఇదంతా పూర్తవడానికి కనీసం 2-3 రోజులైనా పడుతుంది. కానీ కేంద్రం పేరు చెప్పి వ్యాపారులు ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలో కోట్లాది రూపాయల నూనె స్టాక్ను బ్లాక్ చేశారు. ఫలితంగా చిరు వ్యాపారులు కూడా తమ వద్ద ఉన్న స్టాక్కు ధరలు రెక్కలు తొలగేశారు. 15 కిలోల నూనె డబ్బా
నిన్న మొన్నటి వరకు 1600 వరకు పలికింది. కానీ ఇప్పుడు అదే డబ్బా 1900 నుంచి 2000 వరకు అమ్ముకుంటున్నారు. ఇది ప్రారంభం మాత్రమేనని, రానున్న రోజుల్లో ఇంకా ఇబ్బందులు ఉంటాయంటూ పెద్ద డీలర్లు చిన్న డీలర్లకు బెదిరింపులు పాల్పడుతున్నారు. ఇక నూనె ప్యాకెట్ల ధరలన్నీ పెంచేస్తున్నారు. కేంద్రం విధించిన 20% సుంకం పెంపుపై స్థానిక మార్కెట్ మరో 7.5% ట్యాక్సులు కలపబడుతుంది. కానీ అంతకు మరింత అంటూ 30% అదనంగా ధరలు పెంచేసి విక్రయాలు చేస్తున్నారు. ఇక పౌర సరఫరాల శాఖ కానీ, మార్కెటింగ్ విభాగం కానీ, జాయింట్ కలెక్టర్ నుంచి కానీ కనీసం సమాచారం లేదు. వరుసగా 3 రోజుల పాటు సెలవులు కూడా కలిసి రావడంతో వ్యాపారులు ఆడిందే ఆట పాడిందే పాటగా మలుచుకుంటున్నారు. ఒక్కో బాక్స్పై 16 ప్యాకెట్లు ఉంటే ఒక్కదానికి కూడా అంటే పూర్తి స్థాయి 16 ప్యాకెట్ల మీద 30% ధరలు అధికంగా పెంచేసి అమ్మేస్తున్న ఇక అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఇక కోవిడ్ విజృంభిస్తున్న సమయంలోనూ ఇంతలా ధరలు పెంచలేదని వినియోగదారులు వాపోతున్నారు. ఫామ్ ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్ ధరల పెంపుపై అధికారులు తక్షణం చర్యలు చేపట్టాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఒక్కసారిగా ఇప్పుడు ప్రస్తుతం ఏ గడపకెళ్ళినా ఏ సామాన్యుణ్ణి మనము కనిపించినా కూడా ప్రతి ఒక్కరూ ఇదే అంశం మీద డిస్కషన్ చేస్తున్నారు. ఆ వంట నూనె ధరల మీదే ప్రధానంగా వాళ్ళు ఇక కొంత దిగ్భ్రాంతికి లోనవుతున్నటువంటి పరిస్థితి, మరో భారం పడిందంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా తొలి వెలుగు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది. వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి. సామాన్యులు ఏమనుకుంటున్నారు? ఒక్కసారిగా మరి సిండికేటెడ్గా ఏర్పడి ఎవరైతే అమ్మకందారులు ఉంటారో వీళ్ళంతా కూడా కృత్రిమ డిమాండ్ను ఏర్పాటు చేశారు. ఒక్కసారిగా స్టాక్ లేదన్నటువంటి బోర్డులు పెడుతున్నారు. శని ఆదివారాలు కొంత సెలవు కావడంతో ఇప్పటికే అధికారులు దీన్ని పట్టించుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కృత్రిమ డిమాండ్ను సృష్టిస్తున్నటువంటి పరిస్థితి ఒక్కసారిగా సామాన్యుల మీద భారం మోపుతున్నట్టుగా తెలుస్తుంది. సామాన్యులు వరుస పండుగలతో ఇక వినాయక నవరాత్రి ఉత్సవాల భాగంగా అన్నదాన కార్యక్రమాలు అనేకంగా జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో వంట నూనెల స్టాక్ లేదంటూ మరి వంట నూనెల ధరలు పెరగబోతున్నాయి. కేవలం కేజీకి 10 నుంచి కిలోకి 10 నుంచి లీటరు నూనెకి 10 నుంచి 20 రూపాయలు పెరగబోతున్నటువంటి ప్రచారం కాస్త ఆ రేట్ల ధరల పెంపుకతో ఒక్కసారిగా సామాన్యులు మా మీద మళ్ళీ భారం పడిందంటూ కూడా బాధపడుతున్నట్టు పరిస్థితి మనకు కనిపిస్తున్నటువంటి సిచ్యువేషను. ఒక్కసారి తొలి వెలుగు ఆ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి మా నెంబర్కి కాల్ చేయండి. ఇంకెవరైనా సామాన్యులు మాట్లాడాలనుకుంటే ఖచ్చితంగా ఆ ఇష్యూ మీద మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి. తొలి వెలుగు స్క్రీన్ మీద మీకు నెంబర్ స్క్రోల్ అవుతుంది. 8856392661 నెంబర్కి కాల్ చేయండి. ఆ తొలి వెలుగుతో మాట్లాడే ప్రయత్నం చేయండి. సామాన్యులకు నిజంగా ఇది భారీ షాక్ అనుకోవచ్చు, ఒక చేదు వార్త అనుకోవచ్చు. ఇప్పటికే పడుతున్న వర్షాలతో ఇక ఏపీ తెలంగాణలో చాలా వరకు కుటుంబాలని కూడా విగత జీవులా మారినటువంటి పరిస్థితి. కుటుంబాల్లో ఇళ్లలోకి నీరు చేరి నిత్యావసర సరుకులు సైతం తడిసిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మీరేమనుకుంటున్నారు? కేంద్రం తీసుకుంటున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా, ఏమనుకుంటున్నారు? సామాన్యులుగా కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో చూద్దాం ఏం జరగబోతుంది. ఈ వంట నూనెల మీద మరి సామాన్యులు ఎలా స్పందిస్తారో చూడాలి. మరి పడుతున్నటువంటి భారాన్ని భరిస్తారా లేక వ్యతిరేకిస్తారా, ఏం చేయబోతుంది? కానీ ఏది ఏమైనా అధికారులు కొంత తనిఖీలు చేయాలి. పాత స్టాక్ కూడా కొత్త రేటు పెట్టి అమ్ముతున్నారటువంటి వార్తా కథనాలు వస్తున్నాయి, సమాచారం అవుతుంది. పాత స్టాక్ని పాతకి ధరకి అమ్మాలి, కొత్త స్టాక్ని కొత్త ధరతోటి అమ్మాలి. ఎంఆర్పి రేటును బట్టే అమ్మకాలు ఉండాలి తప్ప పాత ఆ యొక్క ప్రోడక్ట్స్ని కూడా కొత్త రేటుతో అమ్ముతున్నట్టుగా కొంత సమాచారం అవుతుంది. దీని మీద అధికారులు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో చూడాల్సినటువంటి అవసరం ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.